వర్బ్ విత్ సెంటెన్సెస్. నేను ఒకే ఒక వర్బ్ తీసుకొని 12 సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చేసి చూపిస్తాను. నేను తీసుకున్న వర్బ్ రీడ్. రీడ్ V1, రెడ్ V2, రెడ్ V3, రీడింగ్ V4. నేను ఏ విధంగా అయితే చెప్తానో మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ విల్ బీ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను న్యూస్ పేపర్ చదువుతాను, నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను, నేను న్యూస్ పేపర్ చదివాను అనే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అనేది నేర్చుకుందాం. రీడ్ V1, రెడ్ V2, రెడ్ V3, రీడింగ్ V4. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ న్యూస్ పేపర్. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ రెడ్ న్యూస్ పేపర్. ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్. ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ విల్ బీ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్. I was reading newspaper. I will be reading newspaper. I have been reading newspaper. I had been reading newspaper. హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను న్యూస్ పేపర్ చదువుతాను, నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను, నేను న్యూస్ పేపర్ చదివాను అనే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా చెప్పగలము మరియు వాటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుందాం. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నేను రేపు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో. నేను నిన్న న్యూస్ పేపర్ చదివాను. ఐ రెడ్ న్యూస్ పేపర్ యెస్టర్డే. నేను ఇప్పుడే న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్ జస్ట్ నౌ. నీవు రాకముందే నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ హ్యాడ్ రెడ్ న్యూస్ పేపర్ బిఫోర్ యూ కేమ్. నీవు రాకముందే నేను న్యూస్ పేపర్ చదివి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రెడ్ న్యూస్ పేపర్ బిఫోర్ యూ కమ్. నేను ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ న్యూస్ పేపర్ నౌ. నీవు వచ్చినప్పుడు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్ వెన్ యూ కేమ్. నేను న్యూస్ పేపర్ రేపు చదువుతూ ఉంటాను. ఐ విల్ బీ రీడింగ్ న్యూస్ పేపర్ టుమారో. నేను ఉదయం నుండి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. నీవు రావడానికి గంట ముందు వరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 1 hour బిఫోర్ యూ కేమ్. నీవు రావడానికి గంట ముందు వరకు నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ 1 hour బిఫోర్ యూ కమ్.